తాడిపత్రిలో 4 ఏళ్ల క్రితం జరిగిన లాకప్ డెత్ పై విచారణ షురువైంది. 2021లో డీఎస్పీగా చైతన్య ఉన్నప్పుడు నారాయణ అనే రైతు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ విచారణకు ఆదేశించడంతో అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఈ కేసు విచారణ సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య దురాఘాతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2021 సంవత్సరంలో తాడిపత్రి డీఎస్పీగా చైతన్య పనిచేసిన సమయంలో పెద్దపప్పూరు మండలానికి చెందిన నారాయణ అనే లాకప్ డెత్ చేసినట్లు కూడా గతంలో డీఎస్పీ చైతన్య పైన ఆరోపణలు వచ్చాయి. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి అండదండలతోనే రెచ్చిపోయి ఈ తరహాలో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలతో పాటు సామాన్యుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. అందులో భాగంగా నారాయణ పెద్దపప్పూరు మండలానికి చెందిన నారాయణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగారు. అయితే ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో లాకప్ డెత్ ఘటన బయటకు రాకుండా కూడా ఏదైతే నారాయణ కూతురుతో ఖాళీ వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేసుకున్నట్లు కూడా నారాయణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నారాయణకు అనారోగ్యం కారణంగా చనిపోయినట్లు కూడా కూతురుతో తెల్ల పేపర్ పై సంతకం పెట్టించుకున్నట్లు కూడా గతంలో ఆందోళన కూడా చేశారు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇదే సందర్భంలో నారాయణ అంత్యక్రియలు కూడా గుట్టు చప్పుడు కాకుండా అప్పటి ఎస్ఐగా ఉన్న మహమ్మద్ గౌస్ తో అంత్యక్రియలు జరిపించారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యం ఉంది. గతంలోనే డీఎస్పీ చైతన్య తీరు పట్ల బాధితులు రోడ్డెక్కి ఆందోళన కూడా దిగారు. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. డీఎస్పీ చైతన్య దురాఘాతాలు తాడిపత్రి డీఎస్పీగా ఉన్నప్పుడు చైతన్య దురాఘాతాలు అనేకం జరిగాయి. అందులో భాగంగా నారాయణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించాలంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపైన హోంమంత్రి అనిత ఆదేశాలతో అనంతపురం పోలీసులు విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా విచారణ అధికారిగా అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావును అనంతపురం ఎస్పీ జగదీష్ నియమించారు. ఈ రోజు ఈ మేరకు దీనిపైన ఏదైతే లాకప్ డెత్ ఘటనకు సంబంధించి అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు స్వగ్రామానికి వెళ్లి పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి వెళ్లి విచారించారు. అందులో భాగంగా ఏదైతే నారాయణ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులతో కూడా విచారించారు. ఆ సందర్భంగా కూడా గ్రామస్తులు ఏదైతే డీఎస్పీ శ్రీనివాసరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బెదిరింపులకు గురి చేశారు, విచ్చలవిడిగా కొట్టి లాకప్ డెత్ చేశారంటూ కూడా డీఎస్పీ చైతన్య తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే డీఎస్పీ చైతన్యతో పాటు అప్పటి పెద్దపప్పూరు ఎస్ఐ మహమ్మద్ గౌస్ బెదిరింపులకు గురి చేశారు. వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలంటూ నారాయణ భార్య వెంకటలక్ష్మి కూతురు సుమిత్ర డిమాండ్ చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ. దినానికి వచ్చేది ఏం సార్, ఈ పొద్దు అయితే ఏం సార్, మాకు హక్కు ధరం మేము ఉన్నాం కదా, మా హక్కునే మా అమ్మను లేకుండా చేయాలన్నా అంటే ఇగ్గ చూసారు ఇసిరేసినాడు పట్టకాయదాలన్నీ ఇసిరేసి నీకు లేదు తలం, ఆయన రైతు కదా, ఆయన రైతుగా కావద్దా మీ మాది అని చూసారు. మమ్మల్ని వదిలేసి తిట్టి ఏమేమో చేసి చంపించినాడు. ఇంకా పెద్ద లారీ వేసుకొని వచ్చి కోక్లైన్ వీక్ వేసుకొని వచ్చి నైట్ మా ముసలాయమ్మ చచ్చిపోయింటే మేము ఇక్కడ ముసలాయమ్మని గురించి మేము చూస్తుంటే నైట్ పోయి అంతా సదరం చేసి పీకిచ్చి కులాయివాడు డిఎస్పీ గారు ఎస్ఐ సారు ఏం చేసినారో అలా పట్టుకొని మమ్మల్ని తాడిపిత్రికి బడికి పోయింటే వచ్చే దారిలో ఏటకొచ్చినావు నేను అని పిల్లలు ఫోన్ చేస్తే ఇటుకు వచ్చిన వాళ్ళమ్మ చిన్నపిల్ల కట్టుకెళ్ళినారు. మళ్ళా చేస్తే మా వాళ్ళకి వేగంగా చెర్లు పని చేయలే. ఇంకా దిక్కల ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టినాడు ఎస్ఐ సారు డిఎస్పీ గారు. వాళ్ళిద్దరు సార్ ఇప్పుడు ఎస్ఐ గారు డిఎస్పీ గారు వాళ్ళే ఇద్దరు సారు. ఈ కుల్లాయానికి అంతా ఏం చెప్పినాడో వాడ మనకైతే తెలుసు. ఆ కుల్లాపై ఏం చెప్పినాడో డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి ఆ పని చేసినారు.